అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు చాలా చాలా థ్యాంక్స్. అయితే ఇక్కడికి మేము రావడానికి మెయిన్ రీజన్ ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తామన్నదో ఆ 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం ఒక 70,000 కూడా భర్తీ చేయలేదు సార్ ఇప్పటివరకు. అయితే దానివల్ల విద్యార్థులు బయటకు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ మీద ప్రివెంటివ్ అరెస్టులు కానివ్వండి, కేసులు కానీ చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏవైతే మా విద్యార్థులు ఉన్నారో సార్, చిక్కడపల్లి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, అసలు వాళ్ళకు చాలా తిండికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ విషయమై ఇప్పటివరకు కూడా ఇదివరకు కూడా మేము బీజేపీ ఆఫీస్కి రావడం జరిగింది, చాలాసార్లు రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అండ్ యూ స్టూడ్ బై అవర్ సైడ్ సార్, థ్యాంక్స్ లాట్. సో ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఉన్నారో మొత్తం 50 lakh ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి 5,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఎక్కడా కూడా సరిపోవు. సో దానికోసం వాళ్ళు 19,000 పోస్టులు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ని. సో దాన్ని గవర్నమెంట్ తీసుకోకుండా వీళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం, కేసులు వేయడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో మేము ఈరోజు ఇక్కడికి రావడానికి మేజర్ రీజన్ ఇస్ మహేశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, అంజిరెడ్డి గారు కానివ్వండి, మాకు డే 1 నుంచి దే ఆర్ సపోర్టింగ్ అస్. సో సార్, వీ వాంట్ ద ఫర్దర్ యాక్షన్ టు బి డిసైడెడ్ బై యువర్ పార్టీ. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. తెలంగాణలో నిరుద్యోగులు గత 20 రోజుల నుంచి దిల్సుఖ్ నగర్లో కావచ్చు, చైతన్యపురిలో కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్లో, ఉస్మానియా యూనివర్సిటీలో మాకు ఏదైతే మీరు ఇచ్చే 5,000 ఖాళీలు సరిపోదు, మీరు చెప్పినట్టు 19,000 వేకెన్సీస్ ఉన్నాయని మీరు అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ మాకు తక్షణమే భర్తీ చేయమని మేము అడుగుతుంటే మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరుగుతుంది.